ఎందుకంటే జనరల్గా భారతదేశానికి క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మిషనరీస్ వచ్చారు, మదర్ తెరెసా వచ్చింది, అప్పుడే ఇక్కడికి క్రిస్టియానిటీ వచ్చింది అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలియక ముందే క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిందనడానికి ఈరోజు ఈ చర్చ్ ఆధారం అండి. 100 సంవత్సరాలు అయి ఉంటుందని మీరు భావిస్తున్నారా? 200 సంవత్సరాలు అయి ఉంటుందా? మీకు ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో దాని డేట్ కూడా చూపిస్తానండి. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చింది 1700 సంవత్సరం మధ్యలో వచ్చారు. కానీ ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో మీకు చూపిస్తాను రండి. The first cross founded in India by Saint Thomas in AD 52 అంటే క్రీస్తు శకం 52వ సంవత్సరం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కట్టారట. 52వ సంవత్సరం అంటే యేసుప్రభు గారు సిలువ వేయబడి తిరిగి లేవబడిన తర్వాత 52 సంవత్సరాలకి తోమ గారు ఒక బోటు మీద ఆయన సముద్రం గుండా ముందు కేరళకి ఇక్కడికి వచ్చారటండి. ఆయన వచ్చి రావడంతో మొట్టమొదటి నిర్మాణం చేసిన చర్చ్ ఇది. అంటే ఇప్పుడు దాకా మనకున్న చాలా అనుమానాలు ఏంటి, ఇది విదేశీ మతం, వేరే దేశం వాళ్ళు తీసుకొచ్చారు.